కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ట్రైనింగ్ మాడ్యూల్లో భాగంగా గత బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అతి గతిపై ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆ పార్టీ విధానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. 20 నెలల ఈ ప్రభుత్వం పరిపాలన, గతంలో మనం చేసినటువంటి పరిపాలన రెండింటినీ ప్రజలు బేరీజ్ వేసుకునేటట్టుగా ఒక మంచి కార్యక్రమం తీసుకుందామని చెప్పి మన పార్టీ నిర్ణయించింది. అప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు అంతా తెలంగాణ ఆగమైంది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ప్లాన్ చేసింది. ఫస్ట్ ఆ కార్యక్రమాన్ని ఏదన్నా ఒక నియోజకవర్గంలో ప్రారంభించాలని ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క మన చెన్నూరు నియోజకవర్గానికి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది పార్టీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మన ప్రభుత్వము ఉన్నప్పుడు ఆ 2 టర్ముల్లో మనం చేసిన మంచి పనులు, వివిధ రంగాలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి తెలంగాణ పురోగతి, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు వాళ్ళ అనుభవంలో ఉన్నాయి. అయితే ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు గతంలో మనకన్నా 4 మంచి పనులు ఎక్కువ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈ 20 నెలల్లో అదంతా కనబడుతుందేమో, ప్రజలకు మంచి జరుగుతుందేమో అని మనం కూడా కొంచెం ఓపిక పట్టినాం. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్లు కానీ, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు కానీ, వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు కానీ ఏమైనా డే 1 నుంచే లొలిపెడుతుంటుంది. లొలిపెట్టడానికి కూడా అవకాశం ఉండే, ఎందుకంటే డేట్లు, డెడ్లైన్లు వాళ్ళే పెట్టారు కాంగ్రెస్ పార్టీలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అన్నాడు, ఇక మీరు 2 లక్షల రుణాలు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మొత్తం మాఫీ చేస్తా అన్నాడు. ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏదన్నా ఒక గ్రామంలో అందరు రుణాలు మాఫీ అయినాయా? సో కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోడు ప్రధాన ప్రతిపక్షంగా మన బాధ్యత. అంతే, దీంట్లో పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. 20 నెలల ఈ ప్రభుత్వం పరిపాలన, గతంలో మనం చేసినటువంటి పరిపాలన రెండింటినీ ప్రజలు బేరీజ్ వేసుకునేటట్టుగా ఒక మంచి కార్యక్రమం తీసుకుందామని చెప్పి మన పార్టీ నిర్ణయించింది. అప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు అంతా తెలంగాణ ఆగమైంది అనేటటువంటి ఒక కాన్సెప్ట్